హాయ్ గైస్, వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానేస్కే ఇన్ఫోటెక్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున. నా పేరు చానేస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో నేను వెరీ ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎవరైతే మనకి జాబ్ కొట్టి ఎస్ఏపిలో జాబ్ కొట్టి అండ్ ఎవరైతే ఆఫర్ లెటర్ని పొందిన తర్వాత కంపెనీలో జాయిన్ అవుదాము అనుకున్న వాళ్ళ గురించి ఈ వీడియో తయారు చేస్తున్నాను. అండ్ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడిగారు, సార్ డే 1, డే 2, డే 3 బేసిక్గా ఇనీషియల్ డేస్లో కంపెనీలో జాయిన్ అయినప్పుడు నేను ఏం చేయాలి, బేసిక్గా నాకు ఎటువంటి వర్క్ని అసైన్ చేస్తారు అని చెప్పి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి చాలామందికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది, ఎస్ఏపీ నేర్చుకునే వాళ్ళకి, అలాగే ఎవరైతే ఎస్ఏపీ ఆఫర్ లెటర్ తీసుకొని జాబ్లోకి వెళ్దాము అనే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. దానికి సంబంధించి ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. డే 1 రోజున ఫస్ట్ అంటే ఎస్ఏపీలో జాయిన్ అయిన డే 1 రోజున మనం చేయాల్సిన పని ఏంటి అనేది చాలామందికి ఒక కన్ఫ్యూజన్, లేకపోతే బేసిక్గా ఒక ప్రాబ్లం కింద ఫీల్ అవుతుంటారు ఏం చేయాలి అన్నది. ఫస్ట్ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే కంపెనీ వన్స్ మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ మీరు ఇంటరాక్షన్ అవ్వాలి. మీ ప్రాజెక్ట్ మేనేజర్తో కానీ, మీ లీడ్స్తో కానీ, మీ కలీగ్స్తో కానీ ఫస్ట్ మీటింగ్ అనేది ఉంటుంది. బేసిక్గా ఎవరితో మీట్ అయినా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది పక్కా మీరు ప్లానింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి డైరెక్ట్గా మిమ్మల్ని కలీగ్స్ని, అంటే మీరు సీనియర్ అయితే డెఫినెట్గా మీ కలీగ్స్కి మీరు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ ఎంత, మీరు ఎటువంటి రోల్స్ హ్యాండిల్ చేశారు, ఏ కంపెనీస్లో వర్క్ చేశారు అన్నది చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి. ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇంటర్వ్యూలో చెప్తాను చూడండి, అంత అవసరం లేదు. బేసిక్గా మీ జస్ట్ లైక్ మీ నేమ్, దాంతోపాటు మీరు ప్రాజెక్ట్స్ మీ ప్రీవియస్ కంపెనీ ఏంటి, మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేశారు, టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత, దట్స్ ఎనఫ్. అంతేగాని దాని గురించి ఎక్కువ ఎలాబరేట్ చేయొద్దు. ఓకే, మినిమం మీకున్న ఎక్స్పీరియన్స్ ఎంత, అండ్ లాస్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏ కంపెనీలో పనిచేశారు, అండ్ టోటల్గా మీరు మీ టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కొంచెం షార్ట్గా ప్లాన్ చేసుకోండి, లాంగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే వన్స్ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ల్యాప్టాప్ అనేది అలొకేట్ చేస్తారనమాట. ల్యాప్టాప్ అనేది మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఆల్రెడీ మీ ఇంటికి వచ్చేసి ఉంటుంది, లేకపోతే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ల్యాప్టాప్ని కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీ అవుట్లుక్ సంబంధించి ఈమెయిల్ అన్నీ కూడా మీకు కాన్ఫిగరేషన్ చేసే ఉంటాయి. కాబట్టి ఒకవేళ చేయకపోతే రెస్పెక్టివ్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి మీరు మీ యూజర్ ఐడి, అంటే మీరు అవుట్లుక్ సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ డీటెయిల్స్ని తీసుకున్న తర్వాత కొన్ని అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుందండి. కొన్ని అప్లికేషన్స్ అంటే ప్రాజెక్ట్కి కావాల్సిన ఏమైతే అప్లికేషన్స్ మనకి ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ లైక్ క్రోమ్ అని, లేకపోతే స్కైప్ అనో, లేకపోతే జూమ్ అనో, అట్లాగే మీకు ఏమైతే బేసిక్ నెసిటీ ఉంటాయో అవన్నీ డౌన్లోడ్ చేసుకొని, అవుట్లుక్ కానీ ఇలాంటి బేసిక్ నెసిటీస్ని ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకుంటారు. ఇనీషియల్ స్టేజ్లోనే ఫస్ట్ డే మనకి అంత ఎక్కువగా ప్రెజర్ ఎవరు పెట్టరు. కాబట్టి బేసిక్గా ఏంటంటే మీకు ల్యాప్టాప్ ఉందా లేదా, అండ్ ల్యాప్టాప్ ఉంటే దాని కాన్ఫిగరేషన్ ఐటీ వాళ్ళు కాన్ఫిగరేషన్ చేసిస్తారు. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ డే పెద్ద ప్రాబ్లం ఏముండదు. అలాగే సెకండ్ డే వచ్చేటప్పటికి కంపల్సరీగా ఏంటంటే మీకు వన్స్ మీకు అవుట్లుక్ వచ్చిన తర్వాత అండ్ కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కొన్ని యాక్సెస్ల కోసం అప్లై చేసుకోవాల్సి వస్తుందండి. ఆ యాక్సెస్ లేకపోతే మీకు వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఏంటంటే మీకు ఏంటంటే బేసిక్గా మీ సీనియర్స్ మీకు దీనికి సంబంధించి కేటీ ప్లాన్ అనేది షెడ్యూల్ చేయొచ్చు. ఓకే, ఒక 2 డేస్లో షెడ్యూల్ చేయొచ్చు, లేకపోతే అదే రోజున షెడ్యూల్ చేయొచ్చు, లేకపోతే ఈమెయిల్ ఐడి పంపించి మీకు ఏంటంటే పర్టికులర్గా యాక్సెస్ సంబంధించిన ఏమైతే ఆథరైజేషన్ లేవో వాటికి సంబంధించి యాక్సెస్ లిస్ట్ మీకు పంపిస్తారు. అవి పలానా టూల్స్ ద్వారా వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా పెద్ద కంపెనీస్లో ఏంటంటే యాక్సెస్ 30 రోజుల వరకు కూడా రావు. ఓకే, చాలా చిన్న కంపెనీస్లో ఏంటంటే ఆ రోజు పని అయిపోతే వెంటనే వర్క్లోకి వేసేయచ్చు.
కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే సో యాక్సెస్లు అనేవి వచ్చిన తర్వాత మీకు వర్క్ అనేది కంపల్సరిగా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి సో మీరు యాక్సెస్ తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే సో మీరు సర్వర్ సంబంధించిన యాక్సెస్లు అనేవి పొందాలి అంటే కొన్ని కంపెనీస్లో ఏంటంటే ఆ కంపెనీకి సంబంధించి కొన్ని కేటీ ప్లానింగ్ కానీ లేకపోతే వీడియోస్ కానీ వీడియో బేస్డ్ లెర్నింగ్ కానీ ఉంటుంది. ఆ కంపెనీ గురించి కంప్లీట్గా మీరు తెలుసుకొని అండ్ ఒక రిటన్ ఎగ్జామ్స్ రాసి అందులో మీరు సక్సెస్ అయితే అప్పుడు మాత్రమే మీకు సర్వర్ యాక్సెస్ అనేది ఇస్తారు. చాలా కేసులో ఏంటంటే సర్వర్స్ అనేవి చాలా రిస్ట్రిక్టెడ్ అనమాట. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి సర్వర్ అనేది ఇమీడియట్గా ఇవ్వరు. కాబట్టి ఫస్ట్ మీరు ఏంటంటే కొన్ని ఆ కంపెనీకి సంబంధించిన ఐటీ పాలసీ కానీ సెక్యూరిటీ కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ బ్రీచ్ కానీ ఎథిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా సో ఈ మొత్తం మీకు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అంటే వీడియో బేస్డ్ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు కంపల్సరీగా ఏంటంటే వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఫస్ట్ మీరు ఏంటంటే అవి కంప్లీట్ అయితేనే మీకు యాక్సెస్ ఇస్తారు. కాబట్టి ఆ సర్టిఫికేట్ కూడా మనం గెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు సో డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీకు సర్వర్స్ అనేవి అప్లై చేసిన 2-3 డేస్ కల్లా మీకు రోల్స్ ఉంటాయి. అంటే ఏ టీ కోడ్స్ కావాలి జనరల్గా దానికి సంబంధించి ఆథరైజేషన్స్ ఏంటి అని చెప్పి మీ సీనియర్ సంబంధించిన యూజర్ ఐడిని రిప్లికేట్ చేయమని చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీ సీనియర్ మీ కంపెనీలో పనిచేస్తున్నాడు కాబట్టి అతని యూజర్ ఐడి ఇచ్చి అతని రోల్స్ని అతని ఆథరైజేషన్స్ ఏమైతే ఉంటే అవి రిప్లికేట్ చేసుకోమని చెప్పాలి. అలాగే కొన్ని రోల్స్ మీరు ఓన్గా అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ప్రాసెస్ ఇవన్నీ అంటే జనరల్గా ఏంటంటే సెకండ్ డే వచ్చేటప్పటికి ఆథరైజేషన్గా అప్లై చేస్తారు. అండ్ థర్డ్ డే వచ్చేటప్పటికి మీకు ఫాలో అప్ చేసుకోవాలి. అంటే ఏమైతే మీరు అప్లై చేసుకున్నారో దానికి సంబంధించి ఫాలో అప్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇన్ కేస్ ఏంటంటే మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు కేటీ ప్లాన్ అడగాల్సి వస్తుంది. మీరు కేటీ ప్లాన్ అవ్వకుండా కేటీ ప్లాన్ లేకుండా వర్క్ చేయొద్దు ఎప్పుడు కూడా. అండ్ మ్యాక్సిమం కేటీ ప్లాన్ తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా వరకు ఏంటంటే కేటీ ప్లాన్స్ ఎవరు కొన్ని కంపెనీస్లో డైరెక్ట్గా మీకు వర్క్ అసైన్ చేసేస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు కాబట్టి మీ సీనియర్స్ మీదే ఎక్కువ డిపెండెంట్ అవుతారు. కాబట్టి 100% అప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కొంతమంది నాలెడ్జ్ షేర్ చేసుకుంటారు, కొంతమంది నాలెడ్జ్ షేర్ చేసుకోరు. కాబట్టి ఇలాంటి నాలెడ్జ్ గ్యాప్ వచ్చినప్పుడు 100% మీలో కాన్ఫిడెన్స్ రెడ్యూస్ అవుతుంది. అండ్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ అసైన్ చేసినప్పుడు ఓన్గా చేయనప్పుడు 100% హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ కింద వర్క్ చేస్తున్నామో 100% ఇనిషియల్ స్టేజ్లో ఎవరైతే ఉంటారో ఎస్ఏపీ నేర్చుకున్న వాళ్ళు 100% సఫర్ అవుతారు. కాబట్టి ఇలాంటప్పుడు ఏంటంటే మీ సీనియర్స్ని మంచిగా మాట్లాడుకొని అండ్ వాళ్ళతో మంచిగా ఉన్నట్లయితే 100% మీకు హెల్ప్ చేస్తారనమాట. సో హెల్ప్ చేస్తే మీరు వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కేటీ ప్లానింగ్ ఇచ్చేటప్పుడే మంచిగా వాళ్ళతో మాట్లాడుకొని తీసుకోండి. అండ్ కేటీ ప్లాన్కి సంబంధించిన డాక్యుమెంట్స్, పోర్టల్స్, లింక్స్, అలాగే సో ఈమెయిల్ కాంటాక్ట్స్, రెస్పెక్టివ్ టీమ్ మెంబర్స్ ఈమెయిల్ కాంటాక్ట్స్ ఇవన్నీ ప్రతిదీ కూడా కేటీ ప్లాన్లోనే మీకు షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కేటీ ప్లానింగ్ అనేది ప్రాపర్గా చెక్ చేసుకొని ఈమెయిల్ ఎవరైతే రెస్పెక్టివ్ టీమ్స్ పర్టికులర్గా అదర్ టీమ్స్తో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అదర్ టీమ్స్ సంబంధించిన ఈమెయిల్స్, అలాగే సర్వీస్ నౌ సంబంధించిన టికెటింగ్ టూల్ సంబంధించిన మీరు నేర్చుకోవాల్సి వస్తుంది కేటీ ప్లానింగ్లో. అట్లాగే ఇంకా మీరు సో ఏమైనా న్యూ టీ కోడ్స్ అంటే కస్టమైజ్డ్ టీ కోడ్స్ కానీ, కస్టమైజ్డ్ టేబుల్స్ కానీ, కస్టమర్ రిపోర్ట్స్ కానీ, అలాగే ఇంకా మీరు చూసుకున్నట్లయితే సో ఇంకా డెప్త్గా చూసినట్లయితే ఎఫ్ఎస్ ఎలా రాస్తారు, ఎఫ్ఎస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఫంక్షనల్ స్పెక్ ఏంటి, ఓవరాల్గా ట్రాన్స్పోర్ట్ మూమెంట్ ప్రాసెస్ ఏంటి ఇక్కడ కంపెనీలో. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ మూమెంట్ ప్రాసెస్ కంపెనీకి వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ మూమెంట్ సంబంధించి కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ఎట్లా మూవ్ చేస్తారు అనే ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ అవగాహన అనేది మీరు గెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీరు సో ఇనిషియల్ డేస్లో మీరు నేర్చుకోవాలి. సో అలా ఎట్ ది సేమ్ టైం సో మీ యూజర్స్ ఎవరు, సో అండ్ రోజు కామన్గా వచ్చే ఇష్యూస్ ఏంటి, టికెట్స్ ఏంటి, అండ్ ఆ టికెట్స్ మీద ఎలా వర్క్ చేయాల్సి వస్తుంది, అండ్ కామన్గా మనకి సో క్రిటికల్ టికెట్స్ ఏముంటాయి, సో మంత్ ఎండ్ ఇష్యూస్ ఏముంటాయి, సో ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు రియల్ టైం ట్రైనర్స్ మాత్రమే మీకు హెల్ప్ చేయగలుగుతారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎస్ఏపీ అంటే రియల్ టైం ట్రైనర్ అని. సో రియల్ టైం ట్రైనింగ్ దగ్గర మీరు నేర్చుకున్నట్లయితే 100% మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఎంతో కొంత మీరు సస్టైన్ అవ్వగలుగుతారు ఎక్స్పీరియన్స్తో పెట్టుకున్నట్లయితే. అలా కాకుండా సో మార్కెట్లో జరిగే యూట్యూబర్స్ దగ్గర నేర్చుకుంటే యూట్యూబర్స్ అంటే యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని కాపీ కొట్టి అవే మీకు రిపీట్ చెప్తారు తప్పిస్తే వాళ్ళ దగ్గర రియల్ టైం నాలెడ్జ్ ఉండదు అండ్ కంపెనీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండదు. అండ్ తెలుగులో ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఫేక్ ట్రైనర్స్, అండ్ మార్కెట్లో 5,000కి 10,000కి ఫేక్ ట్రైనర్స్ ఎక్కువ ఉన్నారు తెలుగులో. అండ్ అందరినీ అంటలేదు, పర్టికులర్గా సో తెలుగులో ఉన్న వాళ్ళు చాలా వరకు ఫేక్ ఉన్నారు. కాబట్టి సో ఎక్స్పీరియన్స్ అడిగి అండ్ అతను ఇంగ్లీష్లో మాట్లాడగలడా లేదో తెలుసుకొని అండ్ ప్రతిదీ కూడా సో రియల్ టైం ట్రైనర్ కదా అని చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. అంతేగాని సో యూట్యూబ్లో చెప్పే వీడియోలను కాపీ కొట్టి అవే మీకు మళ్ళీ చెప్పే వాళ్ళ దగ్గర నేర్చుకుంటే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి రియల్ టైం ట్రైనర్స్ వేరుంటారు
అండ్ వాళ్ళకి రియల్ టైం ఆఫీసులు ఉంటాయి అండ్ ఆఫీసులు ఉంటాయి కన్ఫామ్గా మీరు చూసినట్లయితే ఇంగ్లీష్లో మాట్లాడగలరు, తెలుగులో మాట్లాడగలరు, కాబట్టి అన్ని వేస్లో మాట్లాడగలుగుతారు. కాబట్టి అలాంటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకొని జాయిన్ అవ్వండి. సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చాన్ ఎస్కే సైనింగ్ ఆఫ్.